మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. ఈ మధ్య గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ వివరిస్తాను. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లో ఏప్రిల్ నెల 6వ తేదీన భారతీయ జనతా పార్టీ స్థాపనా దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు బీజేపీ పార్టీ కార్యక్రమంలో ఆ రోజు హాజరై సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి రాజ్కోట్లో ఉన్న ఈపీఎస్ పెన్షనర్లు కూడా హాజరైనారు. కేంద్ర కార్మిక మంత్రి గారిని కూడా సమావేశంలో కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్కోట్ మిల్క్ యూనియన్ అధ్యక్షులు మరియు ఈపీఎస్ పెన్షనర్ల ఎన్ఏసీ రాజ్కోట్ అధ్యక్షులుగా కూడా ఉన్న వీరి ఆరాధ్యంలోనే ఈ కార్యక్రమం ప్రథమ భూమిక పోషించారు. ముందు రాజ్కోట్ మిల్క్ యూనియన్ అధ్యక్షులు ప్రసంగించిన తర్వాత ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు వారి ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి ప్రయాణంలో కేంద్ర మంత్రి గారు కారులో కూర్చునే ముందు ఎన్ఏసీ తరపున ఈపీఎస్ 95 పెన్షన్లందరూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారిని ముట్టడించి మా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి గారిని నిలదీయడం జరిగింది. ఈ సందర్భంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు అందరి ఈపీఎస్ పెన్షన్ సమక్షంలోనే త్వరలో మీ పనులన్నీ పూర్తయిపోతాయి, ఆందోళన చెందవద్దని స్వయంగా కార్మిక శాఖ మంత్రి గారే చెప్పడంతో ఎన్ఏసీ ఈపీఎస్ పెన్షన్లందరూ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్లో ఎన్ఏసీ నాయకత్వం ఈపీఎస్ 95 పెన్షన్లందరికీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నది. అదేవిధంగా ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు మరియు ఎన్ఏసీ నాయకులు సౌత్ ఇండియా టూరు మరియు ఇతర రాష్ట్రాల వారీగా టూర్ చేస్తూ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో తిరుగుతూ దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరినీ జాగృతి చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు రాష్ట్రాల పర్యటనల సందర్భంలో అక్కడ ఉన్న ఈపీఎస్ పెన్షన్లందరూ కలిసి మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేయడానికి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరూ తయారుగా ఉన్నారని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదలపై సీరియస్గానే ఉంది అని కూడా తెలుస్తుంది. మరి ఎప్పటిలోగా ఈ సమస్యలను పరిష్కరిస్తారో అన్నది వేచి చూడవలసి ఉంది. అశోక్ రావత్ గారి నాయకత్వం, అశోక్ రావత్ గారి నాయకత్వం, బీజేపీ సింగ్ గారి నాయకత్వం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.